మీ పేరన్నా? నా పేరు కోనంపేట నరసింహరావు నేత, చేనేత యూనియన్ జనరల్ సెక్రటరీని, గోషామల్ అసెంబ్లీ మాది. ఎట్లా ఉంది, ఏంటి పరిస్థితి? గెలుస్తుందా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో? అన్న పక్క 50,000 పైన మా నవీన్ యాదవ్ గారు ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి జూబ్లీస్ అంటే మా నవీన్ అన్న గడ్డ, కాంగ్రెస్ అడ్డా అనేటట్టు గెలుస్తాడు కంపల్సరీ. ఏ ధీమాతో మాట్లాడుతున్నారు అట్లా? ఏ ధీమాతో అంటే అన్న, గత ప్రభుత్వం ఉండే టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. అది బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్రీయ పార్టీ. అయితే ఇప్పుడు ఏమైంది, దానికి రేషన్ కార్డులు ఇచ్చిందా? లేదు. సన్నబియ్యం పథకం అంటే అది లేదు. మా ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు ఇచ్చింది రేవంత్ రెడ్డి సార్ హయాంలో. సన్నబియ్యం పథకం ఇచ్చి సన్నబియ్యం ఇస్తారు. ఇక్కడ కానీ ఎక్కడ కానీ అన్ని జాగాల రేషన్ కార్డులు వచ్చినాయి. కాకపోతే కొద్ది లేట్ అవుతున్నాం, కాకపోతే వాళ్ళందరికీ స్లిప్పులు పోయినాయి. వాళ్ళు ఏదో అవకతవకలు అడ్డమని చెప్పి ఇక్కడ బ్లేమ్ చేస్తారు. కానీ గెలవడం అయితే పక్కా. పథకాలు బాగున్నాయి, కాంగ్రెస్ పార్టీ పథకాలు బాగున్నాయి. ఎందుకు బాగాలేనా? ప్రతి ఆడబిడ్డ, ప్రతి ఆడతల్లి ఆనందపడే విధంగా బస్సు ప్రయాణం ఫ్రీ అన్న. ఇప్పుడు ఈ నుంచి మనం ఎక్కడికో మన తెలంగాణలో హైదరాబాద్ నుంచి వేములవాడ పోవాలంటే 100 నుంచి 250 అవుతుండే, అది ఫ్రీ. లేదంటే వేములవాడ నుంచి శ్రీశైలం పోవాలనుకో, ఆడ 300 400 అవుతుంది, అది ఫ్రీ. ప్రతి టెంపుల్లోకి వెళ్ళొచ్చు మనము. విహార యాత్రలకు హ్యాపీగా ఉన్నారు ప్రతి ఆడబిడ్డ. గ్యాస్ అంటారా, గ్యాస్ కూడా వచ్చింది. కాకపోతే కొద్దిమందికి సరిగ్గా కేవైసీ అవి చేయకపోవడం వల్ల రావడం లేదు, అంతే. మిగతావన్నీ అన్నీ వచ్చినాయి. తులం బంగారం వచ్చిందా? తులం బంగారం అంటే అన్న, ఇప్పుడు తులం బంగారం అంటే కొద్ది టైం పడుతుంది. కేసీఆర్ అనే వ్యక్తి ఈ తెలంగాణ రాకముందు ఒక లెక్క ఉండే, కేసీఆర్ వచ్చినాక ఒక లెక్క అయిపోయింది. అది ఎట్లా అంటే, కేసీఆర్ అనే వ్యక్తి ఇక్కడ ల్యాండ్ మాఫియా, స్టాండ్ మాఫియా, అన్ని మాఫియాల విధంగా దోచుకొని ఇప్పుడు కూడా పటిష్టంగా ఉన్నారు వాళ్ళు. అంటే బడ్జెట్ విషయంలో చాలా దోచుకొని అడ్డదిడ్డంగా వాళ్ళు మాట్లాడుతుంది. అధికారం అహంకారం అయితే పోయింది, కానీ ఇంకో అహంకారం ఉంది. అదేం తెలుసు? అహంకారం, డబ్బు అహంకారం ఇంకా అలా తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ ఓడిపోయారు అనుకో, పక్క డబ్బు అహంకారం తగ్గుతుంది. వాళ్ళ డబ్బులతోనే ఇంత వాగుతారు. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా ఇక్కడ? ఏ సెంటిమెంట్ మీరు చెప్తే దాన్ని బట్టి నేను చెప్పగలను. అంటే మహిళ కాబట్టి, మాగంటి గోపినాథ్ గారి సతీమణి మహిళ కాబట్టి ఏ రోజు కూడా ప్రజల్లో తిరగలేదు. ఇప్పుడు భర్త కోల్పోయారు కాబట్టి తిరుగుతున్నారు. మాగంటి సతీమణి ఒక ఆడబిడ్డ మేము గౌరవిస్తాం. మాగంటి గోపినాథ్ ఒక మాజీ ఎమ్మెల్యే గౌరవిస్తాం. ఓకే, ఆడవారు ఓకే. ఇప్పుడు నేను గెలిచిన అనుకోని ఎక్కడైనా కానీ నా భార్య కొద్దిగా అవగాహన రావాలి. అంటే ఇప్పుడు ప్రజలు ఎట్లా వెళ్ళాలి, ప్రజల మధ్య ఎట్లా ఉండాలి. ఆ తల్లి ఉండొచ్చు, ఆడబిడ్డ ఓకే, ఆడబిడ్డ వరకు గౌరవిస్తాం. కాకపోతే ఎమ్మెల్యేగా మేము గౌరవించలేమన్నా. ఎందుకంటే కొన్ని మనకు స్కీములు ఉంటాయి, కొన్ని పథకాలు ఉంటాయి, అవి అమలు చేయాలంటే రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి అది కాంగ్రెస్ వల్లనే సాధ్యం. ఇప్పుడు నేను ఇంతకుముందు షేక్పేట దగ్గర పోయినాం. ఎప్పుడంటే ఒక 20 రోజుల కింద పోయినాం. ఆడ షేక్పేట్ ఓయూ కాలనీలో డెడ్ ఎండ్లో ఒక పెద్ద బిల్డింగ్కి అడ్డంగా గోడ కట్టిరు. గోడ ఎందుకు? అక్కడ వే ఉండే అంట. మరి ఆ బిల్డింగ్ వాళ్ళతో ఎంత తీసుకురో ఏం తీసుకురో మాకు తెలియదు. కోట్లలో ఉంటుంది, ఎందుకంటే షేక్పేట అంటే ఇప్పుడు మంచి కేక్ ఏరియా. ఆ గోడ కట్టి అక్కడ నీళ్లు పోకుండా ఆపేసారు. అంటే ఆ కాలనీ వాళ్ళకి మొత్తం ఎక్కడంటే వాటర్ జామ్ అయ్యి ఆ మొత్తం జామ్ అయ్యి ఇబ్బంది అవుతుంది. వాళ్ళకు కిందికి డ్రైనేజ్ పైప్ లైన్ అయిపోయినాకే 5 కోట్ల 5 విరాళంగా ఇస్తారు వివేక్ గారు. ఆ విధంగా మాకు గెలిచారని నమ్మకం ఉంది. ఎంత మేటి వస్తుంది? మినిమం 50,000 పైననే. ఎక్కువ అయినా 50,000, తక్కువైనా 50,000 గెలవడం పక్క. మళ్ళా పీజీఆర్ లెక్క, పీజీఆర్ అడ్డ అప్పుడు ఎట్లా అన్నారో ఇది కూడా నవీన్ గారి అడ్డ అంటారు. నవీన్ గారు ఒక బీసీ బిడ్డగా ఇక్కడ నడుస్తుంది, మొత్తం బీసీ వ్యవహారం. ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చారు కాబట్టి మా బీసీ బిడ్డని, నేను పద్మశాలి బిడ్డ, ఒక బీసీ బిడ్డగా ఆయనని మా ప్రాణాలు పోయేంత వరకు మేము పోరాడి గెలిపించుకుంటాం.